సో అందరికీ గుడ్ ఈవినింగ్. మనం ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ సిలబస్ స్టార్ట్ చేయబోతున్నాం రివిజన్. ఫస్ట్ వచ్చేసి ఆంటర్ప్రెన్యూరల్ డెవలప్మెంట్, ఈడి ఆంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ ఆంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్లో మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1. యూనిట్ 1లో వచ్చేసి మీనింగ్ ఆఫ్ entrepreneur. An entrepreneur is an individual who identifies a need in the market, devises a plan to address that need, assumes the risk associated to initiating and managing a business venture. So simply, ఒక ఆంటర్ప్రెన్యూర్ అనే వ్యక్తి ఉంటే అతను చేయాల్సిన మెయిన్ పని ఏంటి? మార్కెట్ని ఐడెంటిఫై చేయాలి. సో మార్కెట్ ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత దానికి సంబంధించి ఒక ప్లాన్ ఉండాలి అతని కాడ. మళ్ళా మార్కెట్ నీడ్ని అడ్రస్ చేయాలి. దాంట్లో ఉన్న రిస్క్స్ని కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత రిస్క్స్ కూడా తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించి ఒక బిజినెస్ వెంచర్ని ఇనిషియేట్ అండ్ మేనేజ్ చేయాలి. సో బిజినెస్ వెంచర్ని ఫస్ట్ ఇనిషియేట్ చేయాలి. ఇనిషియేట్ చేసిన తర్వాత మేనేజ్ చేయాలి. సో 2 ఈ 2 ఉంటాయి. దీంట్లో ఆంటర్ప్రెన్యూర్ డెఫినేషన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ ఆంటర్ప్రెన్యూర్స్. సో వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి ఎకనామిక్ గ్రోత్ అండ్ జాబ్ క్రియేషన్స్. ఎప్పుడైతే ఆంటర్ప్రెన్యూర్స్ అనే వాళ్ళు వస్తారో వాళ్ళతో పాటు జాబ్స్ని క్రియేట్ చేస్తారు. జాబ్స్ క్రియేట్ అవ్వటం వల్ల ఏం జనరేట్ అయ్యిద్ది? మనీ జనరేట్ అయ్యిద్ది. దానివల్ల ఎకానమీ అనేది బూస్ట్ అయ్యిద్ది. సో ఎకానమీ గ్రోత్ అయ్యిద్ది. ఎకనామిక్ గ్రోత్ వచ్చింది. దాంతోపాటు జాబ్స్ అనేవి కూడా క్రియేట్ అవుతాయి. ఇంకా ఇంతేనా అంటే దీంట్లో సబ్గా మనం ఏం చెప్పొచ్చు? జాబ్ క్రియేషన్ ఆర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అన్న ఒకటే. నెక్స్ట్ థింగ్, ఇన్నోవేషన్, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్. సో ఆంటర్ప్రెన్యూర్స్ ఏం చేస్తారంటే కొంతమంది, అందరూ కాదు, కొంతమంది ఏం చేస్తారంటే ఇన్నోవేషన్ని క్రియేట్ చేస్తారు. కొత్తగా కొన్ని వస్తువుల్ని కనిపెడతారు. మ్యాక్సిమం ఆంటర్ప్రెన్యూర్ అంటే ఒక న్యూ టైప్ ఆఫ్ బిజినెస్ కానీ న్యూ టైప్ ఆఫ్ ఇన్నోవేషన్ని కానీ మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేసేవాడిని ఆంటర్ప్రెన్యూర్ అంటారు మోస్ట్లీ. సో ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ని ఆంటర్ప్రెన్యూర్స్ అనేవాళ్ళు తీసుకొస్తారు. ఫాస్టరింగ్ ఇన్నోవేషన్ అంటే ఏంటంటే, ఫాస్టరింగ్ అంటే ఏంటి? ఎవరైనా ఒక పిల్లవాడిని పెంచి పెద్ద చేయడాన్ని ఫాస్టరింగ్ అంటారు. అలానే ఇన్నోవేషన్ని కూడా డెవలప్ చేస్తారు కాబట్టి ఆంటర్ప్రెన్యూర్స్ అనేవాళ్ళు. సో దీన్ని ఫాస్టరింగ్ ఇన్నోవేషన్ అంటారు. అలానే ఎంకరేజింగ్ కాంపిటీషన్.
ఆల్రెడీ మార్కెట్లో ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నాడు, అతను ఒక్కడే ఉంటే మోనోపోలీ అయింది. కానీ ఇంకో పర్సన్ కూడా వచ్చి అదే ప్రోడక్ట్ తనకన్నా బెటర్ క్వాలిటీ ఇచ్చాడంటే కాంపిటీషన్ అనేది వచ్చింది. దానివల్ల ప్రోడక్ట్లో డెవలప్మెంట్స్ అనేవి ఫాస్ట్గా వస్తాయి. ఆ డెవలప్మెంట్స్ కూడా దేని వల్ల వస్తున్నాయి? ఇక్కడ కాంపిటీషన్స్ వల్ల వస్తున్నాయి. సో ఆంటర్ప్రెన్యూర్ అనేవాళ్ళు కాంపిటీషన్ని ఎంకరేజ్ చేస్తారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్, సోషల్ చేంజ్ అండ్ ఇంప్రూవ్మెంట్. మామూలుగా మన ఆంటర్ప్రెన్యూర్స్ గురించి తెలిసిందే, కాకపోతే కొన్ని ఇన్నోవేషన్స్ వల్ల సోషల్ చేంజ్ అనేది రావచ్చు. ఒకప్పుడు ఎవరు కంప్యూటర్ని అంత వాడేవాళ్ళు కాదు, కానీ కంప్యూటర్లో అడ్వాన్స్మెంట్స్ వచ్చిన తర్వాత చాలా వాటికి కంప్యూటర్ వాడుతున్నారు. అలానే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగింది. ఒకప్పుడు స్మార్ట్ ఫోన్ ఎవరు వాడేవాళ్ళు కాదు, ఇప్పుడు అందరూ వాడుతున్నారు. డిజిటల్ పేమెంట్స్ వచ్చాయి. సో దీనివల్ల ఏమైంది? సోషల్లీ కొంచెం చేంజ్ వచ్చింది, ఇంప్రూవ్మెంట్ కూడా వచ్చింది. వెల్త్ క్రియేషన్ అండ్ రీడిస్ట్రిబ్యూషన్. వెల్త్ ఎలా క్రియేట్ అయ్యిద్దంటే, ఆంటర్ప్రెన్యూర్ అనే వ్యక్తి ఒక కొత్త ఇన్నోవేషన్ని తయారు చేస్తాడు. దానివల్ల ఏమైద్ది? హ్యూమన్ ఎఫర్ట్ అనేది తగ్గిద్ది. హ్యూమన్ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. అట్ ద సేమ్ టైం మాస్ ప్రొడక్షన్ కూడా ఎక్కువైద్ది. దానివల్ల ఏమైంది? వెల్త్ అనేది క్రియేట్ అయింది, అలానే రీడిస్ట్రిబ్యూట్ కూడా అయింది. సో ఎక్కువ సంపాదిస్తారు, ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఫిఫ్త్ పాయింట్, డెవలప్మెంట్ ఆఫ్ న్యూ మార్కెట్స్. సో కొన్ని మార్కెట్స్ ఉంటాయి, ఇప్పటిదాకా దాంట్లో ఎవరు బిజినెస్ చేసి ఉండరు, కానీ బిజినెస్ అనేది దానివల్ల స్టార్ట్ అవుతుంది. ఫర్ సపోజ్ ఒకప్పుడు అన్ని ఇండివిజువల్ హౌసెస్ ఉండేవి, బట్ అపార్ట్మెంట్స్ కట్టి ఫ్లాట్స్ అమ్మటం అదొక టైప్ ఆఫ్ న్యూ మార్కెట్. అది అనేది డెవలప్ అయింది కదా. సో డెవలప్మెంట్ ఆఫ్ న్యూ మార్కెట్స్ అనేది కూడా జరిగిద్ది ఆంటర్ప్రెన్యూర్స్ వల్ల. అలానే అడాప్టబిలిటీ అండ్ రిసైలెన్స్. ఒక బిజినెస్ మ్యాన్కి ఒక ఆంటర్ప్రెన్యూర్కి ఉన్న తేడా ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఇన్ దేర్ నేచర్. బిజినెస్ మ్యాన్ అనేవాడు ట్రెడిషనల్గానే పోతూ ఉండొచ్చు, కానీ ఆంటర్ప్రెన్యూర్ అనేవాడు ఒక ఎగ్జిస్టింగ్ ప్రాబ్లంకి లేకపోతే ఆల్రెడీ ఒక టైప్ ఆఫ్ ఇన్నోవేషన్కి న్యూ అప్రోచెస్ వెతుకుతూ ఉంటాడు. దానివల్ల చాలా చేంజెస్ వస్తాయి. అలానే డెమాన్స్ట్రేట్ రెసిలియెంట్ అండ్ పర్సీవరెన్స్, క్వాలిటీస్ దట్ కెన్ ఇన్స్పైర్ అదర్స్ ఇన్ ద కమ్యూనిటీ. ఇప్పుడు ఆంటర్ప్రెన్యూర్స్ అనేవాళ్ళు మోటివేటింగ్ చేస్తూ ఉంటారు సొసైటీకి. ఆ మోటివేషన్ వల్ల చాలామంది కొత్త కొత్త క్రియేషన్స్, ఇన్నోవేషన్స్ అన్ని కనుక్కుంటూ ఉంటారు. వాళ్ళ పర్సెప్షన్ని చేంజ్ చేస్తూ ఉంటారు అన్నమాట ఆంటర్ప్రెన్యూర్స్. సో కొత్త ప్రాబ్లమ్స్కి అడాప్టబిలిటీ, అలానే రిజైలెన్స్, ఈ రెండింటిని సొసైటీకి ఇస్తారు ఆంటర్ప్రెన్యూర్స్ అనేవాళ్ళు. సో ఆంటర్ప్రెన్యూర్స్ అనేవాళ్ళు గ్రోత్కి, డెవలప్మెంట్ ఆఫ్ ఎకానమీస్కి, సొసైటీస్కి, ఇంకా ఇన్నోవేషన్ని ఫాస్టర్ చేయడానికి, జాబ్స్ క్రియేట్ చేయడానికి, సోషల్ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి. వీళ్ళు సోషల్ ఇష్యూస్ ఏం అడ్రస్ చేస్తారంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ టేకప్ చేస్తారు కదా. జనరేటింగ్ వెల్త్, డిరైవింగ్ చేంజెస్, ఎంబ్రేసింగ్ రిస్క్, ఇవన్నీ వీళ్ళు తీసుకొస్తారు. సో
ఒక ఐడియల్ ఆంటర్ప్రెన్యూర్కి ఉండవలసిన క్వాలిటీస్. సో క్యారెక్టరిస్టిక్స్ అనొచ్చు, క్వాలిటీస్ అనొచ్చు, ఫ్యాక్టర్స్ అని కూడా అనొచ్చు. ఒక ఆంటర్ప్రెన్యూర్కి ఉండవలసిన క్యారెక్టరిస్టిక్స్ ఆర్ క్వాలిటీస్ ఏంటి? వాట్ డిసైడ్స్ ద క్యారెక్టర్ ఆఫ్ ఆంటర్ప్రెన్యూర్? ఫస్ట్ థింగ్, ఏ ఆంటర్ప్రెన్యూర్ అయినా కానీ ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ ఏంటంటే ఇన్నోవేటివ్ థింకింగ్. ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే దాంట్లో కూడా 2 సబ్సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి క్రియేటివిటీ ఉండాలి, ఇన్నోవేటివ్ థింకింగ్. విజన్ ఉండాలి. సో ఎలాబొరేట్ చేస్తే ఏంటంటే క్రియేటివిటీ కూడా ఎలా ఉండాలి? అవుట్ సైడ్ ద బాక్స్, న్యూ ఐడియాస్, ఇవన్నీ తెలుసుకోవడం కోసం క్రియేటివిటీ ఉండాలి. విజన్ ఎలాగ ఉండాలి? ఈ చేసిన క్రియేటివిటీతో చేసిన ఒక ఇన్నోవేషన్ అనేది లాంగ్ రన్లో ఎంతవరకు పనికి వచ్చింది అనే ఒక విజన్ అనేది ఉండాలి ఇన్నోవేటర్కి. నెక్స్ట్, రిస్క్ టేకింగ్. రిస్క్ టేకింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆంటర్ప్రెన్యూర్ అనే వ్యక్తి కొత్తగా ఏదో ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తాడు. తయారు చేసినప్పుడు అది మార్కెట్లో సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్యూర్ అవ్వచ్చు. అప్పుడు అతనికి కావాల్సింది ఏంటి? రిస్క్ తీసుకునే విల్లింగ్నెస్. అలానే రిజైలెన్స్. ఏదైనా ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు మళ్ళా ట్రై చేయటం, లైక్ పర్సీవరెన్స్ అంటే బౌన్స్ బ్యాక్ అవ్వటం, దాన్ని రిజైలెన్స్ అంటారు. ఇలా రిజైలెన్స్ ఉండాలంటే తను చాలా మోటివేటింగ్గా ఉండాలి. ప్రొయాక్టివ్నెస్ అంటే ఏంటి అంటే స్పీచ్లు ఇవ్వకుండా పని చేయటాన్ని ప్రొయాక్టివ్నెస్ అంటారు. నా ఫేవరెట్ టర్మ్ ఇది. సో ప్రొయాక్టివ్నెస్లో మెయిన్గా ఉండేది ఏంటి? స్పీచ్లు ఇవ్వకుండా పని చేయటం అంటే చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి? ఇనిషియేటివ్ తీసుకోవాలి. సెకండ్ ఏంటి? ప్రొయాక్టివ్నెస్ అంటే నువ్వు ఏదైనా పని తలబెట్టాలంటే దానికి సంబంధించిన రిసోర్సెస్ అనేవి నీ దగ్గర ఉండాలి. నువ్వు ఇనిషియేటివ్ తీసుకున్నావు ప్రొయాక్టివ్నెస్ వల్ల, కానీ రిసోర్సెస్ లేవు. అప్పుడు ఏమైద్ది? ఆ పని ముందుకు వెళ్ళదు. నీ దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి కానీ ఇనిషియేటివ్ ఎప్పుడు తీసుకోలేదు, అప్పుడు ఆ పని ముందుకెళ్ళదు. సో మాటలు చెప్పకుండా చేతలు చేయటాన్ని ప్రొయాక్టివ్నెస్ అంటారు సింపుల్గా. దానికి ఏం కావాల్సి వస్తుంది అంటే ఇనిషియేటివ్ తీసుకోవడం ఫస్ట్ స్టెప్. కంటిన్యూ చేయటానికి రిసోర్సెస్ ఉండాలి, అది రెండో స్టెప్. స్ట్రాంగ్ వర్క్ ఎథిక్. వర్క్ ఎథిక్లో మెయిన్గా మనం చూసేది ఏంటి? డెడికేషన్. అలానే ఇందాక రిజైలెన్స్లో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ చెప్పాం కదా, పర్సీవరెన్స్ అంటే ఏంటంటే మీరు దేనికైనా ప్రిపేర్ అవుతున్నారు, దాన్ని మధ్యలో వదిలేయకుండా కంటిన్యూ చేయటం, ప్రతిరోజు డెడికేటెడ్గా దానికోసం కూర్చోవటం ఇన్ అవర్స్ అని చెప్పి, దాన్ని డెడికేషన్ అండ్ పర్సీవరెన్స్ అంటారు. ఇది దేని కిందకు వచ్చిద్ది? వర్క్ ఎథిక్ కిందకు వచ్చిద్ది. డిసిప్లైన్ అంటే ఏంది? అనుకున్నది అనుకున్న టయానికి అనుకున్న విధంగా చేయటాన్నే డిసిప్లైన్ అంటారు. సో ఈ రెండు స్ట్రాంగ్ వర్క్ ఎథిక్స్ కిందకు వస్తాయి.
అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి అడాప్టబిలిటీ. చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్కి మనం అడాప్ట్ అవ్వాలి. అలా అడాప్ట్ అవ్వాలంటే ఫస్ట్ మనకు ఉండాల్సింది ఫ్లెక్సిబిలిటీ. సెకండ్ మనకి ఉండాల్సింది ఓపెన్ మైండెడ్నెస్. ఎందుకంటే క్లోజ్డ్ మైండెడ్ ట్రెడిషనల్ థింకింగ్తో కొన్ని అచీవ్ చేయలేం. సో ఫ్లెక్సిబిలిటీ అండ్ ఓపెన్ మైండెడ్నెస్ అనేవి కావాలి. ఎందుకంటే ఆంటర్ప్రినర్షిప్ అనేది ఇన్నోవేషన్, న్యూ అప్రోచెస్ కోసం వెతుకుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఉండాల్సిన క్యారెక్టర్ నెట్వర్కింగ్ ఎబిలిటీ. నెక్సస్, సింపుల్గా నెక్సస్ని ఇంకో విధంగా ఏమనొచ్చు, వెబ్ అనొచ్చు. ఒక సాలిడ్ గూడ్లో వెబ్ లాగా ఉంటుంది. అంటే ఆ మనిషికి చాలా కనెక్షన్స్ ఉంటాయి. కనెక్షన్స్ బిల్డ్ చేయాలంటే ఫస్ట్ ఉండాల్సింది ఏంటి, ఇంటర్పర్సనల్ స్కిల్స్. దాన్నే మనం మన ఎంబీఏ భాషలో కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. సో కమ్యూనికేషన్ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు రిలేషన్ మెయింటైన్ చేసుకునే స్కిల్స్ కూడా ఉండాలి. కాబట్టి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే నెట్వర్క్ అనేది బిల్డ్ అయింది, నెక్సస్ అనేది డెవలప్ అయింది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కస్టమర్ ఫోకస్. కస్టమర్ని ఫోకస్ చేయటంలో మనం ఏం చూడాలి, ఫస్ట్ కస్టమర్ నీడ్స్ చూడాలి. అలానే మార్కెట్లో అవసరాల్ని గమనించి ప్రోడక్ట్ తయారు చేయాలి. సో మార్కెట్ అవేర్నెస్, ఈ రెండు ఉండాలి. అలానే ప్యాషన్ అండ్ ఎంతూజియాజం. సో ఫస్ట్ ప్యాషన్ అంటే ఇష్టం. ఒక పని చేయటానికి భయంకరమైన ఇష్టం ఉండడాన్ని ప్యాషన్ అంటారు. ఈ ప్యాషన్తో పాటు ఎంతూజియాజం అంటే జిజ్ఞాస, క్యూరియాసిటీ, ఆతృత. ఇంకోటి పాజిటివ్ యాటిట్యూడ్. చాలా ఫెయిల్యూర్స్ రావచ్చు, రిస్క్ ఉండొచ్చు, కానీ అంత మంచి జరిగిద్ది అనే ఒక ఆప్టిమిస్టిక్ మైండ్ సెట్ అనేది ఉండాలి. అంటే పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. ఇది ఒక ఆంటర్ప్రెనర్కి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే ఉమెన్ ఆంటర్ప్రెనర్స్. వాళ్ళ సిగ్నిఫికెన్స్ అండ్ ఇంపాక్ట్. సో ఉమెన్ ఆంటర్ప్రెనర్ సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇందాక ఆల్ ఇన్ వన్ లైక్ జనరల్ ఆంటర్ప్రెనర్స్ వల్ల ఉండే వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి చూసాము. ఇప్పుడు ఏంటంటే ఉమెన్ సింబల్. సో ఉమెన్ ఆంటర్ప్రెనర్స్ సిగ్నిఫికెన్స్, వాళ్ళ సిగ్నిఫికెన్స్ వచ్చి ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఎకనామిక్ గ్రోత్, నెక్స్ట్ జాబ్ క్రియేషన్. కాకపోతే ఓరియంటేషన్ ఎలా ఉంటుంది, కొంచెం ఉమెన్ ఓరియంటెడ్గా ఉండొచ్చు. లైక్ హ్యాండీక్రాఫ్ట్, టెక్స్టైల్, టైలరింగ్, ఇలాంటి కొన్ని కంపెనీస్, అలానే ఇమిటేషన్ జ్యువెలరీస్, ఇంకా కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్, ఇంకా కాస్మెటిక్స్,
ఇవన్నీ ఉమెన్స్కి రిలేటెడ్గా ఉన్నవి. సో వాటిలో జాబ్ క్రియేషన్కి ఉమెన్ ఆంటర్ప్రినర్స్ అనేవాళ్ళు ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి కొత్త రకమైన ఇన్నోవేషన్స్ చేయొచ్చు. అలానే ఆంటర్ప్రినర్షిప్ ఫీల్డ్కి డైవర్సిటీని తీసుకొస్తారు ఉమెన్ అనేవాళ్ళు. సోషల్ నార్మ్స్ని చేంజ్ చేస్తారు, సోషల్ చేంజ్ని తీసుకొస్తారు, దాంతోపాటు ఒక కమ్యూనిటీని డెవలప్ చేస్తారు. లైక్ చాలామంది ఉమెన్ ఆంటర్ప్రినర్స్ వచ్చేసి డ్వాక్రా గ్రూప్ నుంచి ఉంటారు కొన్నిసార్లు. అలానే ఎకనామిక్ ఎంపవర్మెంట్. ఫైనాన్షియల్గా చాలా ఇయర్స్ నుంచి ఉమెన్ అనేవాళ్ళు ఎకనామికల్లీ అంత ఎంపవర్గా లేరు. కానీ ఉమెన్ ఆంటర్ప్రినర్స్ అనేవాళ్ళు పెరిగితే ఎకనామికల్గా ఉమెన్ కూడా ఎంపవర్ అవుతారు. సో ఎకనామిక్ ఎంపవర్మెంట్ అనేది వచ్చింది. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ అంటే ఇంపార్టెన్స్. లైక్ సిగ్నిఫికెన్స్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఉమెన్ ఆంటర్ప్రినర్స్. వాళ్ళు రోల్ మోడల్స్గా ఉండొచ్చు అండ్ చాలామందికి ఇన్స్పిరేషన్ ఇవ్వచ్చు. నెక్స్ట్ థింగ్ క్యారెక్టరిస్టిక్స్. ఇది ఇంపార్టెన్స్ అయిపోయింది. సో క్యారెక్టరిస్టిక్స్ ఆర్ క్వాలిటీస్ ఆఫ్ ఉమెన్ ఆంటర్ప్రినర్స్. మోస్ట్లీ అందరు ఆంటర్ప్రినర్స్కి ఉండే క్వాలిటీసే ఉంటాయి. బట్ ఇన్ పర్టికులర్గా చెప్పాలి అంటే రెసిలియన్స్ అండ్ పర్సీవరెన్స్. స్ట్రాంగ్ నెట్వర్కింగ్ స్కిల్స్ ఉంటాయి. దాంతోపాటు అడాప్టబిలిటీ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ప్యాషన్ అండ్ కమిట్మెంట్. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఫోకస్ ఆన్ సోషల్ ఇంపాక్ట్. సోషల్గా చేంజెస్ వస్తాయి ఉమెన్ ఎంటర్ప్రినర్స్ వల్ల. సో వాళ్ళు చేంజ్ తీసుకొస్తారు కాబట్టి ఫోకస్ ఆన్ సోషల్ ఇంపాక్ట్. అయితే ఉమెన్ ఎంటర్ప్రినర్స్ అనేవాళ్ళు కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. ఆ ఛాలెంజెస్ ఏంటి? ఫస్ట్, యాక్సెస్ టు క్యాపిటల్. మోస్ట్ ఆఫ్ ద అసెట్స్ నార్మల్ వరల్డ్లో ఎక్కువ మెన్ ఓన్ చేస్తారు ఉమెన్ కన్నా. కాబట్టి క్యాపిటల్ యాక్సెస్ దొరకటం అనేది ఉమెన్కి కొంచెం ఇబ్బంది. అలానే ఉమెన్ అనేవాళ్ళు మోస్ట్లీ వర్క్ని బ్యాలెన్సింగ్ చేయాలి, అలానే ఫ్యామిలీని బ్యాలెన్సింగ్ చేయాలి. మెన్ ఎక్కువగా వర్క్ బ్యాలెన్స్ చేస్తే చాలు,
ఫ్యామిలీకి సంబంధించి ఫైనాన్షియల్గా చూసుకుంటారు కానీ ఫ్యామిలీకి సంబంధించిన వేరేవి ఎక్కువ చేయరు మ్యాన్. సో ఉమెన్ అనే వాళ్ళకి ఈ రెండు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం అయితే వచ్చింది. ఇది ఒక ఛాలెంజ్ వాళ్ళు ఫేస్ చేసేది. లిమిటెడ్ నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్. మెన్కున్నంత వైడ్ నెట్వర్క్ ఉండదు ఉమెన్కి. వాళ్ళు ఎవరితోనూ కొలాబరేట్ అయ్యి వర్క్ చేద్దామన్నా కష్టమైంది. ఒక మెంటార్ని ఫైండ్ అవుట్ చేయడం కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది అవ్వచ్చు. నెక్స్ట్, జెండర్ బయాస్ అండ్ స్టీరియోటైప్. స్టీరియోటైప్ అంటే ఏంటంటే ఏజ్ ఓల్డ్ ప్రాక్టీసెస్నే ఇంకా నమ్మటం, ట్రెడిషనల్ అప్రోచ్లోనే ఉంటాం. ఉమెన్ అనే వాళ్ళ ప్రోగ్రెస్ అవుతున్నారు అనే దాన్ని తీసుకోలేకపోవటం, అలానే డిఫరెన్షియేట్ చేయటం వీళ్ళు చేయలేరు అని చెప్పి. నెక్స్ట్ థింగ్ వచ్చి ఏంటంటే రెగ్యులేటరీ అండ్ ఇన్స్టిట్యూషనల్ బ్యారియర్స్. కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఉమెన్ అనేవాళ్ళు ఆంటర్ప్రెన్యూర్గా డెవలప్ అవ్వాలనుకున్నప్పుడు వాళ్ళకి కొన్ని బ్యారియర్స్ ఎదురవుతాయి. ల్యాక్ ఆఫ్ ప్రాపర్టీ రైట్స్, లిమిటెడ్ బిజినెస్ సపోర్ట్ సర్వీసెస్, డిస్క్రిమినేటరీ లాస్ ఉండొచ్చు. ఒకవేళ లాస్లో ఫ్లాస్ లేకపోయినా ల్యాక్ ఆఫ్ ప్రాపర్టీ రైట్స్ అనేది, బిజినెస్ సపోర్ట్ సర్వీసెస్ అనేవి చాలా వరకు ప్రాబ్లం అనమాట ఉమెన్కి. సో రెగ్యులేటరీ అండ్ ఇన్స్టిట్యూషనల్ బ్యారియర్స్. సో ఏమైనా ఎగ్జాంపుల్స్ రాయాలంటే వీళ్ళ పేర్లు రాయొచ్చు. ప్రామినెంట్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్. సో ప్రామినెంట్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్లో ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఓప్రా విన్ఫ్రే. తిను వచ్చేసి ఫేమస్ మీడియా పర్సన్. యాక్చువల్లీ తిను ఒక బ్లాక్ అన్నమాట. సో ఓప్రా విన్ఫ్రే. తిన పేరు ఓప్రా విన్ఫ్రే. టాక్ షోస్, మీడియా ఇవన్నీ కండక్ట్ చేస్తూ ఉంటారు. చాలా ప్రామినెంట్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్. ఈవెన్ మీరు చాలా వరకు రీల్స్లో చూసుంటారు ఓప్రా విన్ఫ్రేని. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కనిపిస్తూ ఉంటారు. మన పిల్లలు పిడుగుల షో ఇంగ్లీష్లో చేసింది ఏమే, ఆమెను చూసే మన వాళ్ళు కాపీ కొట్టారు. అలానే సారా బ్లెక్లీ. సారా బ్లెక్లీ వచ్చేసి ఏంటంటే షేప్ వేర్ ఇండస్ట్రీ, ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్. అంటే లావుగున్న వాళ్ళు సన్నగా కనిపించడం కోసం స్పాండెక్స్ అనే మెటీరియల్తో కొన్ని రకాల ప్రొడక్ట్స్ తయారు చేశారు సారా బ్లెక్లీ. ప్యాంట్స్ అండ్ లెగ్గింగ్స్.
స్పాండెక్స్ కాబట్టి స్పాంక్స్ అని పెట్టారు. ఇంద్రా నూయి ఈమె వచ్చేసి పెప్సికోకి సిఇఓ. ఈమె బాబ్ హెయిర్ కటింగ్ తో ఉంటారు. ఇండియన్ ఆరిజిన్ పర్సన్. అరియోనా హుఫింగ్టన్ తినొచ్చి కూడా మీడియా హౌసెస్ నడుపుతారు. తిన ఆధార్ కూడా కిరణ్ మజుందార్ షా, ఫౌండర్ ఆఫ్ బయోకాన్ బయోటెక్నాలజీ ఇండస్ట్రీ. తిన వచ్చేసి ఒక బెంగాలీ ఫ్యామిలీ నుంచి వచ్చినాము. ఓకే, బయోకాన్. సో వీళ్ళందరూ ఫేమస్ ఉమెన్ ఆంటర్ప్రెనర్స్ అన్నమాట. అలానే మిట్స్ అబౌట్ ఆంటర్ప్రెనర్షిప్. సో దీంట్లో ఒక్కొక్క కేసుకి ఒక మిత్, ఒక రియాలిటీ పాయింట్ అనేది ఇస్తాం. ఫస్ట్ వచ్చేసి మిత్స్ అబౌట్ ఆంటర్ప్రెనర్షిప్. ఫస్ట్ మిత్ వచ్చేసి ఏంటంటే ఆంటర్ప్రెనర్స్ ఆర్ బోర్న్, నాట్ మేడ్. ఆంటర్ప్రెనర్స్ అనేవాళ్ళు పుట్టుకతోనే ఆంటర్ప్రెనర్స్గా పుడతారు. వాళ్ళని ఎవరు మోల్డ్ చేయరు, ఎవరు మేడ్ చేయరు. సో దే ఆర్ నాట్ మేడ్ అని అంటున్నారు. బట్ రియాలిటీ ఏంటి? చాలా మంది ఆంటర్ప్రెనర్ ఫ్యామిలీలో పుట్టకపోయినా ఆంటర్ప్రెనర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. లైక్ స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్. వీళ్ళ పేరెంట్స్ ఎవరు ఆంటర్ప్రెనర్స్ కాదు, కానీ వీళ్ళు ఆంటర్ప్రెనర్స్ అయ్యారు. సో రియాలిటీ ఏంటంటే ఆంటర్ప్రెనర్స్ ఆర్ మేడ్, నాట్ బోర్న్. దే కెన్ బి నర్చర్డ్. నర్చర్డ్ అంటే చిన్నప్పటి నుంచి ఆ క్వాలిటీస్ వచ్చేటట్టు పెంచి పెంచి పెద్ద చేయొచ్చు. బట్ దే ఆర్ నాట్ బోర్న్ విత్ దట్ క్వాలిటీస్. దే ఆర్ నర్చర్డ్ ఆర్ మేడ్ విత్ దట్ క్వాలిటీస్. సో entrepreneurs are made, not born. You need a lot of money to start. చాలా మంది ఏమంటారంటే ఆంటర్ప్రెనర్ అవ్వాలి అంటే చాలా మనీ ఉండాలి స్టార్ట్ చేయడానికి అని చెప్తారు. బట్ ప్రతి బిజినెస్కి చాలా మనీ అవసరమా? లేదు. లైక్ బూట్ స్ట్రాపింగ్ కూడా చేయొచ్చు. ఫర్ సపోజ్ మీరు ఒక చిన్న హోటల్ పెట్టారు ఒక ఏరియాలో. హోటల్ పెట్టిన తర్వాత మీకు దానివల్ల డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులతో ఇంకొంచెం పెద్ద హోటల్ తీసుకున్నారు ఇంకో ప్లేస్లో, కొంచెం ఎక్కువ మంది అకామిడేట్ చేసుకునేటట్టు. దాని తర్వాత దానిపైన ఇంకో ఫ్లోర్ వేశారు వచ్చిన డబ్బులతో.
అలా మీరు బూట్ స్ట్రాపింగ్ చేసి వచ్చిన డబ్బులతోనే మళ్ళా జనరేట్ చేసుకున్నారు. ఒకేసారి మీ దగ్గర అంత డబ్బు రాలేదు, స్టెప్ బై స్టెప్ వచ్చింది. సో అవసరం లేదు, కొంచెం మనీ ఉన్నా స్టార్ట్ చేయొచ్చు. యూ మస్ట్ హ్యావ్ ఏ యూనిక్ ఐడియా. ఇది మిత్. ఎందుకు మిత్ అంటే, ఇప్పుడు మార్కెట్లో ఆల్రెడీ ఒక స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయింది, ఐఫోన్. మరి ఆండ్రాయిడ్ ఎందుకు ఫోన్ వదిలింది? అదేం యూనిక్ ఐడియా కాదు, ఆల్రెడీ ఉన్న ఐడియానే. ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్కి దాని కాంపిటీషన్గా సేమ్ అలాంటి ప్రోడక్టే వస్తుంది. సో యూనిక్ ఐడియా ఉండాల్సిన అవసరం కూడా లేదు ఆంటర్ప్రినర్షిప్కి. ఆంటర్ప్రినర్షిప్ మీన్స్ క్విక్ సక్సెస్. క్విక్ సక్సెస్ రావచ్చు, రాకపోవచ్చు. లైక్ అమెజాన్కి దగ్గరగా 8 years పట్టింది. అలానే స్పేస్ ఎక్స్ రావడానికి కూడా చాలా టైం పట్టింది. దాని ముందు పేపాల్ అని చెప్పి ఇంకా వేరే కంపెనీస్ అని చెప్పి పెట్టుకుంటా పోయారు. టెస్లా స్పేస్ ఎక్స్ రావటానికి ముందు చాలా కంపెనీస్ పెట్టి తీసేశారు. సో ఒకేసారి అవ్వదు, క్విక్ సక్సెస్ అవ్వకపోవచ్చు, కొంచెం టైం పట్టచ్చు, కానీ అవుతాయి. ఆంటర్ప్రినర్షిప్స్ డోంట్ హ్యావ్ బాసెస్. ఆంటర్ప్రినర్షిప్కి బాసెస్ ఉండకపోవచ్చు, బట్ ఆంటర్ప్రినర్షిప్ అంటే యు ఆర్ యువర్ ఓన్ బాస్. నీ అంతటి నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకొని చెయ్యాలి ఆంటర్ప్రినర్షిప్లో. యూ నీడ్ టు బి యంగ్. ఇది తప్పే. ఎందుకంటే మన కేఎఫ్సి ఉంది, అది ఆయన చాలా ముసలాయన అయిన తర్వాత పెట్టాడు. సో యంగ్గా ఉండాల్సిన అవసరం లేదు. ఆంటర్ప్రినర్షిప్ రిక్వైర్స్ టేకింగ్ బిగ్ రిస్క్స్. మేబీ రిస్క్ తీసుకోవచ్చు, బట్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటే సరిపోయింది. ఇట్స్ ఆల్ అబౌట్ ప్యాషన్ అని అంటారు, కానీ ప్యాషన్ ఒకటే ఉంటే సరిపోదు. ప్యాషన్తో పాటు దానికి సంబంధించిన నాలెడ్జ్ కూడా ఉండాలి. ఆంటర్ప్రినర్షిప్ వర్క్ అలోన్, ఇది తప్పు. సబార్డినేట్స్ని పెట్టుకోవచ్చు, డెప్యూటీస్ని పెట్టుకొని కూడా వర్క్ చేయొచ్చు. ఎందుకంటే ఒకళ్ళే వర్క్ చేస్తే అన్ని మేనేజ్ చేయలేకపోవచ్చు. సమ్ టైమ్స్ యూ నీడ్ ఎ హెల్పింగ్ హ్యాండ్. అలాంటప్పుడు ఆంటర్ప్రినర్స్ అనే వాళ్ళు సబార్డినేషన్ తీసుకోవటం మంచిది, డెప్యుటేషన్ తీసుకోవటం వేరే వాళ్ళది. ఆంటర్ప్రినర్ అవుతే ఫెయిల్యూర్ అవ్వరని అనుకుంటారు, కానీ ఫెయిల్యూర్ అవుతారు ఒక్కొక్కసారి. ఎందుకంటే సమ్ టైమ్స్ ద మార్కెట్ ఈస్ నాట్ రెడీ ఫర్ యువర్ చేంజ్. ఇట్ మే టేక్ సమ్ టైం. ఫర్ సపోజ్ ఇప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఉంది, 2000లో పెడితే ఎవరు చదివేవాళ్ళు కాదు. మరి 2020కి వచ్చేసరికి దాని డిమాండ్ పెరిగింది. ఆల్ యూ నీడ్ ఈజ్ ఎ గుడ్ ఐడియా. గుడ్ ఐడియా ఉండటం ఇంపార్టెంటే, కానీ దాన్ని లాంగ్ రన్లో ఎలా మేనేజ్ చేయాలి, అలా మేనేజ్ చేయడానికి ఒక బిజినెస్ మోడల్ అనేది ఉండాలి. అప్పుడే ఆ గుడ్ ఐడియా అనేది సస్టైన్ అయ్యిద్ది. జస్ట్ గుడ్ ఐడియా అనేది సస్టైన్ అవ్వదు. ఆంటర్ప్రినర్షిప్ ఈజ్ గ్లామరస్
అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఆంటర్ప్రినర్ అయిపోతే రిచ్ అయిపోతాం అనే ఊహతో వస్తారు. మేబీ ఫ్యూచర్లో అవ్వచ్చు, కానీ ఆంటర్ప్రినర్గా అయినంత మాత్రం రిచ్ అవుతారు అని చెప్పలేం. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. టైం బాగుంటే సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండొచ్చు. మార్కెట్ రెడీగా లేకపోతే ఫెయిల్యూర్ కూడా అవ్వచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఆంట్రప్రనూర్ వర్సెస్ ఇంట్రాప్రెనూర్. So entrepreneurship and intrapreneurship are two approaches to innovation and business development. సో ఆంటర్ప్రెనర్కి ఇంట్రాప్రెనర్కి డెఫినేషన్ చెప్తున్నారు. సో ఆంటర్ప్రెనర్ అనేవాడు ఏంటంటే తన ఓన్ ఆర్గనైజేషన్లో పనిచేస్తే ఇన్నోవేషన్ చేస్తాడు. ఇంట్రాప్రెనర్ అనే వ్యక్తి ఏంటంటే వేరే ఆర్గనైజేషన్లో పని చేస్తా కొత్త ఇన్నోవేషన్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ తీసుకోండి, అలానే జీ డ్రైవ్, గూగుల్ డ్రైవ్, బ్లూటూత్, ఇవన్నీ ఇంట్రాప్రెనర్స్ కనిపెట్టినవే. సో రిస్క్ అండ్ రివార్డ్ వచ్చేసరికి ఆంటర్ప్రెనర్కి ఇంట్రాప్రెనర్కి ఉన్న డిఫరెన్స్. ఇక్కడ ఇంట్రాప్రెనర్కి రిస్క్ అనేది చాలా తక్కువ, రివార్డ్ కూడా తక్కువే. కానీ ఆంట్రప్రెనర్కి రిస్క్ ఎక్కువ, రివార్డ్ కూడా సక్సెస్ అవుతే ఎక్కువే. రిసోర్స్ అవైలబిలిటీలో ఏంటి అంటే ఇంట్రాప్రెనర్ అనే వ్యక్తి చాలా రిసోర్సెస్ ఉంటాయి, ఎందుకంటే అతను ఒక కంపెనీలో ఉంటాడు. ఆంటర్ప్రెనర్ అనే వ్యక్తి రిసోర్సెస్ అనేవి తనే సంపాదించుకోవాలి. సో రిసోర్సెస్ అనేవి ఆంటర్ప్రెనర్కి తక్కువ ఉంటాయి. ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేసిద్ది అటానమీ అండ్ కంట్రోల్. అటానమీ అండ్ కంట్రోల్ విషయానికి వస్తే ఇంట్రాప్రెనర్ మీద ఆర్గనైజేషన్ ఉంటుంది, డిసిషన్ ఆర్గనైజేషన్ తీసుకుంటుంది. సో అటానమీ అండ్ కంట్రోల్ ఇతని మీద ఎక్కువ ఉంటుంది. ఇంట్రాప్రెనర్ మీద ఇతను ఓన్ బాస్ కాబట్టి ఇతని ఇష్టం. ఇన్నోవేషన్ స్పేస్. సో ఇన్నోవేషన్ స్పేస్లో ఏమైందంటే అటానమీ అండ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది ఇన్నోవేట్ చేయాలి ఇంట్రాప్రెనర్. అతని ఓన్ ఇన్నోవేషన్కి ఛాన్స్ లేదు. అందుకనే నికోలా టెస్లా, థామస్ ఆల్వా ఎడిసన్ కంపెనీ నుంచి బయటకు వచ్చి ఇంట్రాప్రెనర్ నుంచి ఆంటర్ప్రెనర్గా మారాడు. ఆంటర్ప్రెనర్కి వచ్చేసి ఏంటంటే ఇన్నోవేషన్ స్పేస్ అనేది హైగా ఉంటుంది, వీళ్ళకి లో ఉంటుంది. ఇతను ఓన్ బాస్ కాబట్టి దానికి ఇన్నోవేషన్ స్పేస్ ఎక్కువ. ఆర్గనైజేషనల్ సపోర్ట్.
ఫండింగ్ అంతా ఆర్గనైజేషనే ఇచ్చింది కాబట్టి ఇంట్రాప్రెన్యూర్కి ఆర్గనైజేషనల్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ తినే ఒక ఆర్గనైజేషన్ మోటివేట్ చేయాలి కాబట్టి ఆంట్రప్రెన్యూర్ అతనికి తక్కువ ఉండొచ్చు. సో ఆర్గనైజేషన్ పరంగా ఇతనికి సపోర్ట్ ఎక్కువ, ఇతనికి ఓన్ బాస్ కాబట్టి ఇతనే మోటివేట్ చేయాలి కాబట్టి తక్కువ. మోటివేషన్ అండ్ గోల్స్. ఇంట్రాప్రెన్యూర్కి ఎవరు సెట్ చేస్తారు? ఇవి ఆర్గనైజేషన్ సెట్ చేసిద్ది. ఆంటర్ప్రెన్యూర్కి వచ్చేసరికి సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. సో ఇతను సెల్ఫ్ మోటివేటెడ్ అయి ఉండాలి ఆంటర్ప్రెన్యూర్ అనే వ్యక్తి. ఫెయిల్యూర్ కాన్సిక్వెన్సెస్. జాబ్ పోవచ్చు, ఎంటర్‌ప్రెన్యూర్‌కి జాబ్ లాస్ అవ్వచ్చు, కంపెనీకి లాస్ రావచ్చు, కానీ పర్సనల్గా తినకేం లాస్ ఉండదు. కానీ ఆంటర్‌ప్రెన్యూర్‌కి ఫెయిల్యూర్ కాన్సిక్వెన్స్ ఏంది? పర్సనల్గా లాస్ అవుతాడు, మనీ అనేది, ఫినాన్స్. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ చూసాం. సిమిలారిటీస్ వచ్చేసి ఏంటి? సిమిలారిటీస్ బిట్వీన్ ఆంట్రప్రెన్యూర్ అండ్ ఇంట్రాప్రెన్యూర్స్. వీళ్ళిద్దరికి మధ్య ఉన్న సిమిలారిటీ ఏంటి అంటే, ఫస్ట్ సిమిలారిటీ ఇన్నోవేషన్ ఫోకస్. ఇద్దరు ఇన్నోవేషనే చేస్తారు. అలా ఆర్గనైజేషన్ ఇచ్చినా సెల్ఫ్ మోటివేటెడ్ అయినా ఇన్నోవేషనే చేస్తారు. ఇద్దరు హైలీ క్రియేటివ్ పర్సన్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇద్దరిలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, ఎందుకంటే హీఈస్ ఇన్నోవేటింగ్ సంథింగ్ అండ్ ఇద్దరు ఇనిషియేషన్ తీసుకుంటారు. ఇనిషియేటివ్. ఇద్దరికి విజన్ అండ్ స్ట్రాటజీ ఉంటుంది. ఒక ప్రోడక్ట్ని ఎలా లాంచ్ చేయాలి, ఒక ఇన్నోవేషన్ ఎలా తీసుకురావాలి అని. అలానే ఇద్దరు కస్టమర్ నీడ్స్ని బేస్ చేసుకొని ప్రోడక్ట్ని తయారు చేస్తారు. సో ఇద్దరు వచ్చేసి కస్టమర్ ఓరియంటేషన్లోనే వాళ్ళ ఇన్నోవేషన్ని కానీ ఆంటర్ప్రినర్షిప్ని కానీ చేస్తారు. అయితే బోత్ ఆర్ కస్టమర్ ఓరియంటెడ్. సో దీంతో ఫస్ట్ యూనిట్ కంప్లీటెడ్. బట్ ఇంకొక టాపిక్ ఉంది, మేనేజ్మెంట్ వర్సెస్ ఆంటర్ప్రినర్షిప్. సో మేనేజ్మెంట్కి ఆంటర్ప్రినర్షిప్కి ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి అంటే, మేనేజ్మెంట్ అనేది కోఆర్డినేషన్ ఓవర్సీయింగ్ చేసిద్ది. వీళ్ళకు ఉండాల్సిన క్వాలిటీ ఏంటి? కోఆర్డినేషన్, ఓవర్సీయింగ్. ఆంటర్ప్రెన్యూర్స్ ఏం చేస్తారు? మార్కెట్ నీడ్స్, ఆపర్చునిటీస్, స్కోప్ అండ్ ఫోకస్లో వచ్చేసి ఏంటి అంటే, మేనేజ్మెంట్కి పర్ఫార్మెన్స్ కావాలి.
బట్ యాజ్ వీళ్ళకి పర్ఫార్మెన్స్తో పాటు ఇన్నోవేషన్స్ కావాలి, క్రియేటివిటీ కావాలి. వీళ్ళు రిస్క్ని అంతగా తీసుకోలేరు. మేనేజ్మెంట్ అనేవాళ్ళు రిస్క్ అండ్ అన్సర్టెనిటీ, ఏం జరిగిద్దా అనే దాన్ని ఎక్కువ తీసుకోలేరు. సో వీళ్ళు ఈ విషయంలో తక్కువ. కానీ ఆంటర్ప్రెన్యూర్షిప్ అనే వాళ్ళు ఎప్పుడు ఇన్నోవేషన్స్ కొత్తవి క్రియేటివ్గా చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు ఎక్కువ తీసుకుంటారు దీనికి. ఈ ఫ్యాక్టర్. మేనేజ్మెంట్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్ మీద బడ్జెట్ అవి ఇవి వేసిద్ది. సో ఎగ్జిస్టింగ్ క్యాపిటల్ మీద చూసుకుంటుంది ఎక్కువ వరకు. బట్ ఆంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఫ్యూచర్ ఫోర్సీయింగ్ అంటారు. దాన్ని బేస్ చేసుకొని చేస్తారు. గోల్స్ వచ్చేసి ఏంటి వీళ్ళకి? స్టెబిలిటీ మేనేజ్మెంట్కి, ఎఫిషియన్సీ, ఇవి వీళ్ళ గోల్స్. ఇంక్రిమెంటల్ గ్రోత్, స్టెప్ బై స్టెప్ గ్రోత్. బట్ ఆంటర్ప్రెన్యూర్షిప్కి వచ్చేసి ఏంటంటే ఇన్నోవేషన్, మార్కెట్ డిస్రప్షన్. అంటే అప్పటి వరకు ఉన్న మార్కెట్ని డిస్రప్ట్ చేసి కొత్త ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయటం. నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడ్ గ్రోత్, ఇంక్రిమెంటల్, స్లో గ్రోత్ కాదు, ర్యాపిడ్ గ్రోత్. ట్రాన్స్ఫర్మేషన్, మార్పు. అలానే డిసిజన్ మేకింగ్ వచ్చేసరికి వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది మోస్ట్లీ డిసిజన్ అనేది డేటా డ్రివెన్. లైక్ ఫోర్కాస్టింగ్ టెక్నిక్స్ యూజ్ చేసి ప్రీవియస్ డేటాని బట్టి చెప్తారు. బట్ ఆంటర్ప్రెన్యూర్షిప్కి వచ్చేసరికి డిసిజన్ మేకింగ్ ఎలా ఉంటుందంటే ఇంట్యూటివ్, అంటే గట్ ఫీలింగ్, ప్యాషన్ డ్రివెన్గా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఫ్రాంచైజ్ పెడదామని అనుకున్నారు, లైక్ డామినోస్ కానీ పిజ్జా హట్ కానీ. వాళ్ళు మేము ఇన్ని బ్రాంచ్లు ఓపెన్ చేస్తాం, ఇంత టర్న్ ఓవర్ వచ్చింది, అది ఇది అనుకొని స్టార్ట్ చేయలేదు. మార్కెట్లో నీడ్ ఉంది, వాళ్ళకి దాని మీద ప్యాషన్ ఉంది, దానికి డిమాండ్ ఉంది, క్రియేట్ చేశారు, ఎక్స్పెరిమెంటేషన్ చేశారు. అప్పటి వరకు ఫ్రైడ్ చికెన్ అనే కాన్సెప్టే పెద్దగా లేదు. లైక్ బాయిల్ చేసి దాన్ని ఫ్రైడ్ చేయటం అనేది కేఎఫ్సీ తీసుకొచ్చింది. మేనేజ్మెంట్ వచ్చేసి మీడియం టర్మ్ గోల్స్ ఉంటాయి, అంటే 10 ఏళ్ళు అలా. బట్ ఆంటర్ప్రెన్యూర్షిప్కి వచ్చేసి లాంగ్ టర్మ్ గోల్స్, ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఆ టైప్. లైక్ కరెంటు ఇంకా బల్బ్ అనుకున్నారు, మొన్నటిదా మన సూర్య బల్బే వాడాం, ఎల్ఈడి వచ్చే వరకు, సిఎఫ్ఎల్ వచ్చే వరకు. అంటే అది ఎన్నేళ్ళు ముందు ఆలోచించి విజన్ క్రియేట్ చేసుకొని పోయి ఉంటారు. యాక్చువల్లీ మేనేజ్మెంట్లో వచ్చేసి ఏంటంటే ఒక హైరార్కీ ఉండిద్ది. ఒక మేనేజర్ అని, ఎగ్జిక్యూటివ్ అని ఒక హైరార్కియల్ స్ట్రక్చర్ ఉంటుంది, హైరార్కీ ఉంటుంది. బట్ వెరాజ్ ఆంటర్ప్రెన్యూర్షిప్కి వచ్చేసరికి హైరార్కీ అంతగా ఉండకపోవచ్చు, మోస్ట్లీ ఫ్లెక్సిబుల్ అండ్ డైనమిక్గా ఉండొచ్చు స్ట్రక్చర్ అనేది.
సో ఇప్పుడు వరకు మనం డిఫరెన్సెస్ చూసాం. ఇప్పుడు సిమిలారిటీస్ మేనేజ్మెంట్కి ఇంకా ఆంటర్ప్రెన్యూర్షిప్కి ఉన్న సిమిలారిటీస్ చూస్తాం. సిమిలారిటీస్ వచ్చేసి ఏంటంటే రెండిట్లో లీడర్షిప్ ఉండాలి ముందుకు నడిపించడానికి, ఒక స్ట్రాటజికల్ థింకింగ్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ ఉండాలి. మేనేజ్మెంట్ అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ రెండిట్లో రెండు కస్టమర్ ఓరియంటెడ్గానే ఉండాలి. మరి ఎలా కస్టమర్ ఓరియంటెడ్గా అంటే మేనేజ్మెంట్లో కూడా చేంజెస్ వస్తాయి కానీ స్లో చేంజెస్, ఇంక్రిమెంటల్ గ్రోత్. దాంతోపాటు ఏంది అంటే సేల్స్ అండ్ సర్వీసెస్ కస్టమర్ ఓరియంటెడ్. ఇన్నోవేషన్ మేనేజ్మెంట్లో కూడా ఇన్నోవేషన్ జరిగింది కానీ అంత ర్యాపిడ్గా జరగకపోవచ్చు, లైక్ వేరియంట్స్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు మెల్లిమెల్లిగా. సో దీంతో ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది.